అవసరం ఉంది. ఎస్. ఎస్ రమేష్ గారు, సో మీరు ఎలా చూస్తారు? అంటే ఈ నిజంగా రేషన్ బియ్యం ఇచ్చేది దేనికి ఇస్తారు? పేదవాడికి కనీసం 3 పూట్ల తిండి తింటాడు, ఎంతో కొంత కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి కనీసం అవసరాలు తీర్చేందుకు రేషన్ సరఫరా అనేది చేస్తూ ఉంటారు. సో ఇలాంటి దాంట్లో కూడా ఇంత భారీ స్థాయిలో దందా జరుగుతుందంటే అసలు ఈ దందాని ఎలా చూస్తారు? ఇది ఈ రోజుకి ఈ రోజే ఇన్ని టన్నుల బియ్యం తరలిపోతుందంటే మనం అనుకోవచ్చా? మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు నిజంగా పేదల యొక్క బియ్యాన్ని ఈ దందా కోసం ఉపయోగించడం అనేది ఎవరు చేసినా తప్పే. తప్పును తప్పుగానే ప్రతి ఒక్కళ్ళం కూడా ఖండిస్తాం. కానీ ఇది ఈ రోజున కొత్తగా ఇది గతం నుంచి కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఒక ప్రభుత్వం నుంచే కదండి, అన్ని ప్రభుత్వాల్లోనూ జరుగుతుంది అనేది వీళ్ళు చెబుతున్న మాట. జరుగుతున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసి గతంలో ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఎన్నోసార్లు ఆయన నీ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చుతాం అలాగని చెప్పి ఆయన మీద ఎన్నో రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ రకంగా మాట్లాడి ఈ రోజున క్లియర్గా పౌర సరఫరాల శాఖ తీసుకున్నదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి. ఆయన ఏదో అక్రమ రవాణా చేస్తున్నాడు, దాన్ని నిరూపించాలి. ఎందుకంటే జనసేన పార్టీ స్పెసిఫిక్గా పౌర సరఫరాల శాఖ తీసుకున్నది దానికోసమే. ఆయన టార్గెట్ చేసి ఏదో ఒకటి నిరూపిద్దామని చూశారు. ఈ రోజుకి వీళ్ళు ఆయన నిరూపించలేకపోయారు. ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అలాంటి రైస్ మాఫియా అక్రమ వ్యాపారాలు ఆయన చేయడం లేదనేది ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నారు అని నిరూపించాలి అనే ఉద్దేశంతో ఇదే రైస్ మాఫియా మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే అలా కాదు రమేష్ గారు, సరే ఎవరు చేస్తారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయించారు అనేది కొన్ని విచారణలో తేలుతుంది, పేర్లు అప్రస్తుతం. కానీ ఒకటి అంటే ఇన్ని వేల టన్నులు 640 టన్నులు ఆల్రెడీ 9 నాటికల మైలు ధరలు రవాణాకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇప్పటికీ 38,000 మెట్రిక్ టన్నులు బియ్యం ఎవరు సరఫరా చేస్తారని కూడా ఆరాధిస్తున్నారు. అంటే ఇంత స్థాయిలో జరిగింది అంటే అక్కడి నుంచి ఎందుకు జరుగుతుంది? రైస్ మాఫియా మీద దృష్టి పెట్టినప్పుడు వీళ్ళు తీసుకునే చర్యలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఇంతకు ముందు నాదెండ్ల మనోహర్ గారు 4-5 చోట్ల ఆయన ఆకస్మిక తనిఖీలు, మెరుపుదాడులు చేయడం జరిగింది. అక్కడ కూడా రైతును సీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇటువంటి మళ్ళీ జరిగితే నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయన మీడియా సమావేశాల్లో మీడియా ముందుకు వచ్చి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా అది ఆగని పరిస్థితి. ఎక్కడా కూడా ఆగిన దాఖలాలు మనకు ఎక్కడ కనపడలేదు. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా సరే ఇలాంటి తనిఖీలు కానీ యాక్షన్ కానీ తీసుకున్నారు. అంటే ఈ రోజుకి ఈ రోజు ఇన్ని టన్నుల బియ్యం తరలిపోతుందంటే సాధ్యమయ్యేది కాదు. చెప్పేదేంటి, మా ప్రభుత్వంలో ఇలా జరగలేదనే కదా. ఈ రోజుకి ఈ రోజే ఇన్ని వేల టన్నుల బియ్యం ఈ రోజుకి ఈ రోజే జరిగిపోతుంది అంటారా? ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజే జరిగిపోతుంది అంటే వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడ్డారు అనేది ఆయన ఉద్దేశం. కానీ మా నాయకులు లేరు అనేది మేము చెప్తున్నాం. గతంలో కూడా ఎన్నోసార్లు 6A కేసులు కట్టడం జరిగింది సార్. ఒక మాట, గతంలో కూడా ఎన్నోసార్లు 6A కేసులు కట్టడం జరిగింది. మా ప్రభుత్వంలో ఎన్ని 6A కేసులు కట్టారు అనేది ఒకసారి మీరు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్ని 6A కేసులు కట్టారు, ఎన్ని రైస్ మిల్లుల మీద కేసులు కట్టారు, ఎంతమంది రేషన్ షాప్ డీలర్ల మీద కేసులు కట్టారు అనేది ఒకసారి ప్రభుత్వం నుంచి మీరు కూడా సమాచారం తీసుకుంటే మా ప్రభుత్వం ఎలా పనిచేసింది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు పేదలకు పీడిఎస్ బియ్యం ఇచ్చేటప్పుడు ఆ పేదల కడుపు కొడుతున్నామని చెప్పి మనం చెబుతున్నాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అదే పేదలు ఆ రైస్ ని అమ్మేసుకుంటున్న సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అలా అమ్మేసుకుంటున్న బియ్యాన్ని అన్నింటినీ కూడా వీళ్ళు ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటున్నారో ఆ రేషన్ డీలర్స్ బయటకు అమ్ముతున్న పరిస్థితులు. అది కంట్రోల్ చేయవలసింది మొట్టమొదటి ఎక్కడండి, క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ డీలర్స్ దగ్గర లేదా ఆ ప్రజల దగ్గర దాన్ని కంట్రోల్ చేయాలి. అక్కడ దృష్టి పెట్టకుండా ఈ రైస్ మాఫియా అలా జరిగిపోతుంది, ఈ రైస్ మాఫియా అలా జరుగుతుంది, దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అలా కాదు. ఎస్ రమేష్ గారు, మీరు చెప్పింది వ్యాలిడే. సరే, మీరు చెప్పినట్టుగా ఊర్లో ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎలాగ అమ్ముతున్నారు అనేది ఒక ప్రాసెస్ లో వెళ్ళాలని చెప్తున్నారు. కానీ ఇదంతా అక్కడ ఆ పోర్ట్ నుంచి ఎందుకు వెళ్తుంది? ఆ పోర్ట్ దగ్గర సెక్యూరిటీ ఎందుకు అంత తక్కువ స్థాయిలో ఉంది? ఇప్పుడు ఇక్కడ కొన్న బియ్యం విదేశాల్లో 70 రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్తున్నారు. సో ఇన్ని రకాలుగా వస్తున్నప్పుడు గత 5 ఏళ్లలో మరి అక్కడ నుంచి ఆ పోర్ట్ నుంచి ఇంత దారుణంగా అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు? అదే మీకు చెప్తున్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి జరుగుతుంది అని చెప్పి వీళ్ళందరికీ సమాచారం ఉంది. సమాచారం ఉన్నప్పుడు ఈ 5 నెలలుగా కూడా నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారికి దాని మీద దృష్టి ఉంది, మేము
క్యాబినెట్ మీటింగ్స్ లో కూడా నేను అడుగుతున్నానని చెప్పి ఇందాడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మరి అంత దృష్టి ఉన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇది ఎలా పట్టుకున్నారండి, షిప్ లో మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. మీకు దాని మీద ఐడియా ఉందని చెప్పి నేను అనుకుంటాను. అంటే షిప్ లో లోడ్ అయిపోయేంత వరకు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడ ఉన్నారండి, ఏం చేస్తున్నారండి? అది ప్రభుత్వం యొక్క లోపం కదా? అలా కాదు, ఇప్పుడే అదే అడుగుతుంటా ప్రభుత్వ లోపమా ఇంకో లోపమా కాదు సార్. ఇక్కడ పార్టీల గురించి కాదు, పేదవాళ్ళ బియ్యం అక్రమంగా తరలించి వాళ్ళ నోటికి కూడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఏ ప్రభుత్వాలైనా ఖండించాలి, ఏ ప్రభుత్వం చేయాలి కదా. సో ఇప్పుడు సరే 5 నెలల్లో మీరు చెప్తారు, 5 నెలల్లో ఏం చేశారంటే 5 నెలల్లో ఇప్పుడు ఇదంతా కూడా అబ్జర్వేషన్ చేయడానికి టైం పట్టదు అనుకుంటారు. నవంబర్ 25వ తారీఖున ఈ న్యూస్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో, బియ్యం అక్రమ రవాణా రూటు మారింది, విజయవాడ నుంచి ముంబై మీదుగా ఆఫ్రికా తరలింపు. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన న్యూస్ నవంబర్ 25. అంటే కాకినాడ నుంచే కాకుండా అటు మళ్ళీ అంటే టోటల్ గా ఇటు నుంచి కాకుండా అటు కూడా జరుగుతుందని చెప్పి స్పెసిఫిక్ గా ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ వచ్చింది నవంబర్ 25వ తారీఖున. మరి ఏం యాక్షన్ జరుగుతుంది సార్? అంటే ఇక్కడ సిస్టమ్ అనేది పవన్ కళ్యాణ్ గారే క్లియర్ కింద ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేకరు గారు అడిగితే క్లియర్ గా అడిగాడు ఒక విలేకరు గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, నేనేమి చేయలేకపోతున్నాను అని నిస్సహాయత మీరే వ్యక్తం చేస్తే ఎలాగా అని అంటే ఆయన దాన్ని సరిదిద్దుకోవడానికి ఏం మాట్లాడారు? మీ దగ్గర 2 కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి, విలేకరులు ఆయన 10,000 మంది కార్మికుల గురించి అడుగుతున్నారు, మీరేమో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు అని అడుగుతున్నారు. దీన్ని ఎలా ఆపాలి అనేది నాకు అర్థం కావట్లేదు. నేను కేబినెట్ మీటింగ్స్ లో చాలా సార్లు చెప్తున్నాను, పీడీ యాక్ట్ అప్లై చేద్దాం అని చెప్పి మొన్నే అనుకున్నాము, ఆ పీడీ యాక్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఈ పీడీ యాక్ట్ లో ఎన్ని కాదు సార్, అసలు పుండు ఎక్కడ ఉందో అక్కడ మందేస్తే అది మానుతుంది తప్ప ఎవరినో పట్టుకుందామని చెప్పి ఎవరినో అందులో ఇరికిద్దామని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెడితే ఇది ఎక్కడ ఆగదండి. ఎక్కడైతే క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్స్ దగ్గర ఈ వ్యవహారం నడుస్తుందో, రేషన్ డీలర్స్ ని ఎవరైతే ప్రజలకి ఆ పీడిఎస్ బియ్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళు అక్కర్లేదు మాకు బియ్యం, ఈ బియ్యం అవసరం లేదు అన్న దగ్గర వాళ్ళు ఆ బియ్యాన్ని తీసేసుకుని ఎంతో కొంత రేటుకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే అది ఇప్పుడే జరుగుతుందా? అది ఇప్పుడే జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందా? మరి ఎప్పుడు జరిగినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కంట్రోల్ చేస్తాను, నేను వీరుడిని సూర్యుడిని అంటే చేయడానికి అలా కాదు రమేష్ గారు, చేయడానికి ఆయన స్టెప్ ముందుకు వెళ్ళారు, స్టెప్ ముందు తీసుకుంటున్నారు. అంటే ఇది ఎప్పుడు జరగలేదా, ఇప్పుడే జరుగుతుందా? నేను చెప్పేది ఎక్కడ పుండు ఉందో అక్కడ మందు ఏమని చెప్తున్నాను నేను. ఆ మందు అప్పట్లో మీరు ఎందుకు వేయలేకపోయారు? టార్గెట్ చేసి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆ కాకినాడ పోర్టు మీద లేదా అక్కడ దృష్టి పెడతాం కాదండి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల్ని క్షేత్రస్థాయిలో ఆయన అక్కడ ఆపగలిగితే అక్కడ దాకా బియ్యం వెళ్ళవు కదండి. కాకినాడ పోర్ట్ లోకి షిప్ లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు ఆపారు, అక్కడ దాకా వెళ్ళిందంటే ఎంతమంది అధికారులను దాటుకుని బియ్యం వెళ్ళి అదే కదా అన్నదే, ఈయనన్నది కూడా అదే కదా. ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి అడ్డుకునే వరకు అసలు అధికారులు ఏం చేస్తున్నారు, మీకు ఇచ్చిన పని ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, ఈ స్థాయిలో బియ్యం అక్రమణ జరుగుతుంటే అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ సెక్యూరిటీ చూస్తే సెక్యూరిటీ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇన్ని వేల మెట్రిక్ టన్నులు, 1-2 కాదు కదండి, ఇన్ని వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తరలిపోతుంది, బియ్యం తరలిపోతుంటే ఏం చేస్తారండి? రైట్, ఎస్ కిరణ్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు రమేష్ గారు